సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 5వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో రవి, కుజగ్రహ, శనేశ్వర గ్రహాల యొక్క యుతి మీనరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే కుంభరాశి యందు రాహు, బుధుల యొక్క సంచారం ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలుకొని మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే లాభస్థానం ముందు ఎప్పుడైతే పాపగ్రహాల యొక్క యుతి కొనసాగుతూ ఉంటుందో అది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది. ఇప్పటికే వీరికి దీర్ఘ సంచార గ్రహాలన్నీ అనుకూలిస్తూ ఉండగా ఆ 3 గ్రహాలతో పాటుగా రవిగ్రహము, అలాగే కుజగ్రహము, అలాగే చంద్రగ్రహము, దాదాపుగా 6 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు ఈ రాశి వారికి ఉండడం వల్ల ఈ వారంలో పట్టిందల్లా బంగారంగానే నడుస్తూ ఉంటుంది. అంటే ఏ పని ప్రారంభం చేసినా ఆ పనులు ఏవి కూడా అవాంతరాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు కొనసాగుతూ ఉండడము, విద్యా సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఈ వారం ఉండబోతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా గృహము, వాహనము లేదా గృహోపకరణాలు లేదా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి, చాలా కాలంగా రానటువంటి ధనము ఈ వారంలో చేతికి అందడానికి, నూతన వాహనములు లేదా వస్త్రములు లేదా గృహోపకరణాలు లాంటివి కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో ఆర్థిక లాభం కనబడుతూ ఉన్నది. ఆరోగ్య పరిస్థితులు బాగుండబోతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు బాగుండబోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఎక్కువగా కొన్ని విషయాలకి ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ అది ఆర్థిక భారంగా మాత్రం ఈ రాశి వారికి ఉండదు. ప్రత్యేకించి ఖర్చుకు తగినటువంటి ఆదాయాన్ని వీరు పొందగలుగుతూ ఉంటారు. ఒక సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు అన్యోన్యత, ఆప్యాయత, ప్రేమానురాగాల మధ్యలో ఈ వారం ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే దేశాంతరవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. విందు విహారయాత్రలకి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే లాభస్థానం ముందు ఎప్పుడైతే పాపగ్రహాల యొక్క యుతి కొనసాగుతూ ఉంటుందో అది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది. ఇప్పటికే వీరికి దీర్ఘ సంచార గ్రహాలన్నీ అనుకూలిస్తూ ఉండగా ఆ 3 గ్రహాలతో పాటుగా రవిగ్రహము, అలాగే కుజగ్రహము, అలాగే చంద్రగ్రహము, దాదాపుగా 6 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు ఈ రాశి వారికి ఉండడం వల్ల ఈ వారంలో పట్టిందల్లా బంగారంగానే నడుస్తూ ఉంటుంది. అంటే ఏ పని ప్రారంభం చేసినా ఆ పనులు ఏవి కూడా అవాంతరాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు కొనసాగుతూ ఉండడము, విద్యా సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఈ వారం ఉండబోతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా గృహము, వాహనము లేదా గృహోపకరణాలు లేదా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి, చాలా కాలంగా రానటువంటి ధనము ఈ వారంలో చేతికి అందడానికి, నూతన వాహనములు లేదా వస్త్రములు లేదా గృహోపకరణాలు లాంటివి కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా
అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో ఆర్థిక లాభం కనబడుతూ ఉన్నది, ఆరోగ్య పరిస్థితులు బాగుండబోతూ ఉన్నాయి, కుటుంబపరమైనటువంటి విషయాలు బాగుండబోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఎక్కువగా కొన్ని విషయాలకి ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ అది ఆర్థిక భారంగా మాత్రం ఈ రాశి వారికి ఉండదు. ప్రత్యేకించి ఖర్చుకు తగినటువంటి ఆదాయాన్ని వీరు పొందగలుగుతూ ఉంటారు. ఒక సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు అన్యోన్యత, ఆప్యాయత, ప్రేమానురాగాల మధ్యలో ఈ వారం ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే దేశాంతరవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. విహారయాత్రలకి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే లాభస్థానమందు ఎప్పుడైతే పాపగ్రహాల యొక్క యుతి కొనసాగుతూ ఉంటుందో అది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది. ఇప్పటికే వీరికి దీర్ఘ సంచార గ్రహాలన్నీ అనుకూలిస్తూ ఉండగా ఆ 3 గ్రహాలతో పాటుగా రవిగ్రహము, అలాగే కుజగ్రహము, అలాగే చంద్రగ్రహము, దాదాపుగా 6 గ్రహాల తాలూకు అనుకూల్యతలు ఈ రాశి వారికి ఉండడం వల్ల ఈ వారంలో పట్టిందల్లా బంగారంగానే నడుస్తూ ఉంటుంది. అంటే ఏ పని ప్రారంభం చేసినా ఆ పనులేవి కూడా అవాంతరాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు కొనసాగుతూ ఉండడము, విద్యా సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఈ వారం ఉండబోతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా గృహము, వాహనము లేదా గృహోపకరణాలు లేదా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి, చాలా కాలంగా రానటువంటి ధనము ఈ వారంలో చేతికి అందడానికి, నూతన వాహనములు లేదా వస్త్రములు లేదా గృహోపకరణాలు లాంటివి కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో ఆర్థిక లాభం కనబడుతూ ఉన్నది, ఆరోగ్య పరిస్థితులు బాగుండబోతూ ఉన్నాయి, కుటుంబపరమైనటువంటి విషయాలు బాగుండబోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఎక్కువగా కొన్ని విషయాలకి ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ అది ఆర్థిక భారంగా మాత్రం ఈ రాశి వారికి ఉండదు. ప్రత్యేకించి ఖర్చుకు తగినటువంటి ఆదాయాన్ని వీరు పొందగలుగుతూ ఉంటారు. ఒక సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు అన్యోన్యత, ఆప్యాయత, ప్రేమానురాగాల మధ్యలో ఈ వారం ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే దేశాంతరవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. విహారయాత్రలకి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.